క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, నువ్వు భయపడుతున్న ప్రతి విషయంలో దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. అవును, దేవుడు నమ్మదగిన వాడండి. నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితి నీ జీవితం నుంచి దేవుడు తొలగించగలడు. కాబట్టి నువ్వు మనుషులకు భయపడుతున్నావా, శ్రమకు భయపడుతున్నావా, కుటుంబానికి భయపడుతున్నావా, పరిస్థితులకు భయపడుతున్నావా, అప్పులకు భయపడుతున్నావా, రోగానికి భయపడుతున్నావా, సాతానికి భయపడుతున్నావా, అది నీకు ఏ భయమైనా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, కానీ నమ్మిక ఉంచు. నీ దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ప్రతి భయం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, ప్రతి ప్రాబ్లం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కాబట్టి భయపడక దేవుని యందు, దేవుని కార్యాలు యందు, దేవుని మాట యందు నువ్వు నమ్మిక ఉంచి నీ జీవితంలో బలమైన కార్యాలు విడుదల పొందుకు. రీతిగా దేవుడు నీకు ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు ఏ విషయాలకైతే భయపడుతున్న ప్రతి పరిస్థితి వారి ఎదురు నుండి పారిపోను గాక ప్రభ. నీ యందు నమ్మికించి బలమైన కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.